ఇది రంపంతో కొయ్యడం, హత్యలు, సామూహిక హింసలు లాంటివి చేసేవాళ్ళ కోసం అన్నమాట. ఇది చూసారా, చాలా భయంకరమైన దండనం, శూల దండనం. ఇదేంటంటే ఇతరుల శరీరాలపైన ఆశ, అలానే తీవ్రంగా వాళ్ళని గాయపరచడం, అలాంటివి చేసే వాళ్ళకి ఇట్లాంటి శూలాల మీద కూర్చోబెట్టి ఈ శూల దండనం అనేది మనం చూస్తున్నాం. ఇది మరీ భయంకరంగా ఉందండి. ఇది చేతన నరకం, చేతులు కాళ్ళు నరకడం, ఇతరులను వికలాంగులుగా చేసేవాళ్ళని. అది వృత్తిలో కానీ దేనిలో కానీ వాళ్ళు వికలాంగులు అవ్వడానికి కారణం మనమే అయినప్పుడు వాళ్ళకి విధించే శిక్ష అంటారు. వాళ్ళకి యముడు విధించిన శిక్ష ఛేదన నరకం. ఇక్కడ వాళ్ళకి కూడా కాళ్ళు చేతులు తీసేస్తారు. అలా ముండంతో ఎలా అయితే వాళ్ళ బాడీ ఉంటుందో అది వెరీ క్లియర్ గా చూపించడం జరిగింది. ఇది నిప్పుల మీద కాల్చడం, విపరీతంగా మాంసం కోసం జంతువులను చంపేవాళ్ళని, ఇక మాంసం కోసం జంతువుల్ని విపరీతంగా క్రూరమైన వేటలు కొనసాగించే వాళ్ళ కోసం. ఈ కాన్సెప్ట్ లోనికి వెళ్దాం రండి. ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అవునా, ఇంత భయంకరంగా ఉంటుందా, నరకలోకంలోకి వెళ్తే గనక ఇంత వేదన, ఇంత బాధ, ఇంత పెయిన్ ఉంటుందా అనేటటువంటి భయంకరమైన దృశ్యాలు మాకు కనపడుతున్నాయి. రౌరవం ఉంది. ఇది పాములు తేలితో కనిపించడం, ఇతరుల బాధని ఆనందించడం. కొంతమంది సాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంటారు, ఇతరుల బాధని ఆనందిస్తుంటారు. వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి పాములు తేళ్ల మధ్య పొందుతారు. వాళ్ళ కోసం ఇలాగా. ఇక్కడ చూసారా, ఐహప్పానం అని వేడి నీళ్లు పోస్తారనమాట. సో ఈ మద్యం సేవించే వాళ్ళకి, ఆ మద్యం మత్తులో ఇతరులకి ఇబ్బంది పెట్టే వాళ్ళకి మద్యం విపరీతంగా సేవించడం, మత్తు పదార్థాలని విపరీతంగా ఎంజాయ్ చేసి వాటిని అందరికి ప్రోత్సహించే వాళ్ళ కోసం ఇది శిక్ష. వేడి నీళ్ళు మీద కళ్ళు పీకేస్తున్నారు ఇక్కడ ఏకంగా. కుటుంబానికి ద్రోహం చేసి, కుటుంబ ద్రోహం, నమ్మిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని మోసం చేసే వాళ్ళకి అందతా మిశ్రం. ఇక్కడ ఏంటి చూసారా, ఎలుకలతో కరిపించేసి క్రిమి భక్షణ అనమాట. అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ బట్టల్లోనికి ఎలుకల్ని పంపించి కరిపించేస్తుంటే విలవిలలాడిపోతున్నట్టు ఇక్కడ మూమెంట్ యాక్షన్ కూడా ఇప్పించారనమాట. ఇది వజ్రకంటక శాల్మలి నరకం అంట. బాణాలతోనే హింసిస్తున్నారు ఇక్కడ. ఇతరుల శరీరం కావాలని తీవ్రంగా గాయపరచడం. ఇది చూసారా, మనిషిని ఓ చెట్టుని రెండుగా చీల్చేసినట్టు మనిషి శరీరాన్ని గొలుసులతో కట్టేసి చీల్చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలను తేలిగ్గా తీసుకుని ఎవరైతే అత్యవసర సేవలు చేయాలనుకుంటున్నారో వాళ్ళని చేయాల్సి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ ప్రాణాలు తేలిగ్గా తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది హాస్పిటల్స్లో వార్డెన్స్ కానీ వాళ్ళు కానీ అర్జెంటుగా సమాచారం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి, కానీ వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు, అందువల్ల ప్రాణాలు పోతాయి. కాకులు గ్రద్దలతో పొడిపించి చంపడం అనే శిక్ష పర్యవర్తనం అంట. పక్షులతో హింస, ఇతరులను నష్టపెట్టి చేస్తూ తాను తప్పించుకునే వాళ్ళకి ఈ పరివర్తనకు సంబంధించినటువంటి శిక్ష ఉంటుందని కూడా వెరీ డీటెయిల్ గా ఇక్కడ రాయడం జరిగింది. ఇదేంటండి, ఒక చెట్టు పెట్టారు, ఇద్దరు కూల్ గా కూర్చున్నారు. ఇది నార్మల్ గా కొంతమంది భర్త పోయిన తర్వాత కొంతమంది వీడియోస్ అక్కడ శిక్ష సంబంధించి ఇది కూడా క్రిమి భోజనం. ఇది మహాభయంకరంగా ఉంది. పురుగులు, తేనెటీగలతో మనిషిని అంటే కరిపించి చంపేయడం అనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే తేనెటీగలకి ఆహారంగా పెట్టడం. ఈ తేనెటీగలకి అంటే సంపదను నిల్వ చేసుకుని విపరీతమైన సంపద ఎంత సంపాదించినా వాళ్ళు సరిపోదు, ఇంకా సంపాదించాలని కోరుతూ ఉంటారు వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, మనుషుల్ని నిలువెల్లా బోల్తా కొట్టించి, అంటే వాళ్ళని వేలాడదీస్తూ వాళ్ళకి శిక్ష పెట్టడం అనేది, ఇవన్నీ ఎంత భయంకరంగా కాదు, ఫస్ట్ మనుషుల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటున్నాయి. ఇదంతా కూడా రవిచంద్ర గారి ఓన్ క్రియేషన్ అయినప్పటికీ కూడా దాని రిఫరెన్స్ గరుడ పురాణం చదవడానికి కానీ, గరుడ పురాణంలో ఉన్న విషయాలను మనం యాక్సెప్ట్ చేయాలన్నా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా చాలా గట్స్ ఉండాలి.